నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచింది. ఈ నిర్ణయంపై సిపిఐ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలు ఐబొమ్మ రవి వంటి వారిని ప్రోత్సహిస్తున్నాయని, సంపన్నుల కోసం సామాన్యులపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రీమియర్లకు రూ. 600, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్స్లలో రూ. 100 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంచిన ధరలు 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో ఈ విషయంపై పలువురు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుడు సిపిఐ నారాయణ సైతం అఖండ 2 సినిమా టికెట్ల రేట్లు పెంచడం గురించి మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా నారాయణ మాట్లాడుతూ ఇప్పుడే ఏపీ ప్రభుత్వం అఖండ 2 సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ప్రకటనల ద్వారానే కదా ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుట్టేది. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు చేసి ఆ భారం ప్రజలపై వేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలా సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ప్రేక్షకులు కూడా ఐబొమ్మ రవిలాంటి వాళ్ల సినిమాలను చూస్తున్నారు. ఐబొమ్మ రవిలాంటి వాళ్లను మీరే సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిని అరెస్టు చేసే నైతిక హక్కు కూడా పోలీసులకు లేదని నారాయణ తెలిపారు. రవిలాంటి వాళ్లను అరెస్టు చేస్తే మరి కొంతమంది రవిలు పుడతారని సిపిఐ నారాయణ తెలిపారు. సంపన్నులకు ఊడిగం చేస్తూ సామాన్యులను దోపిడీ చేయడం సరికాదని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మరో 4-5 సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచుతారు. ఇలా ప్రతి ఒక్క సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకుంటూ పోతే ప్రజలకు అధిక భారం అవుతుందని, అందుకే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు వస్తున్నారని, ఐబొమ్మ రవిలాంటి వాళ్లను ఆపడం ఎవరితరం కాదని తెలిపారు. ఇదంతా కూడా స్వయంకృతాపరాధమే. ఇలాంటి వాటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని, ఇష్టానుసారంగా డబ్బు ఖర్చుపెట్టి సినిమాలు చేసి ఆ భారం మొత్తం ప్రజలపై వేస్తున్నారని, తద్వారా కళామతల్లికి ప్రేక్షకులను దూరం చేస్తున్నారని తెలిపారు. ఈ చర్యలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిపిఐ నారాయణ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నారాయణ వ్యాఖ్యలకు మద్దతుగా ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై సిపిఐ నారాయణ వ్యక్తం చేసిన ఆవేదన, ప్రభుత్వ తీరుపై ఆయన చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి నిర్ణయాలు ప్రజలను దూరం చేయడమే కాకుండా పైరసీని ప్రోత్సహిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.